ఈ సీరియల్ మీరు చూస్తారా? ఒకవేళ చూస్తారు అంటే ఏ టైంకి వస్తుంది టీవీలో అనేది కామెంట్ చేయండి. రాజ్ బావని పెళ్లి చేసుకునే అవకాశం ఉన్న రుద్రాణి చేసిన ప్లాన్ల వల్లే కావ్య ఆ ఇంటికి కోడలైందని, తన జీవితం ఇలా దేశాల పాలు కావడానికి ఆమె కారణమని రేఖ నిలదీసింది. రాజ్కి కావ్య అంటే ఇష్టం లేకపోయినా తాళి కట్టేలా చేసింది నువ్వే కదా అని రుద్రాణిని ప్రశ్నించింది రేఖ. నీ వల్లే నా జీవితం ఇలా తగలడిందని తల్లి మీద కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కూతురు రేఖ మాటలు రుద్రాణిని ఆలోచనలో పడేశాయి. మరోవైపు విదేశీ అలవాట్లతో ఇంట్లోనే మందు తాగుతున్న రేఖని రాహుల్ మందలించగా, తనని టార్చర్ పెడితే మళ్ళీ వెళ్ళిపోతానంటూ ఆమె ఎదురుదాడి చేసింది. అయితే ఇన్ని రోజుల తర్వాత వచ్చిన చెల్లెలిని తిడతావా అంటూ రాజు అండగా నిలుస్తాడు. రేఖని మందలిస్తున్న రాహుల్ మీద రాజు సీరియస్ అవుతూ, తనని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోమని చెప్తావా అని నిలదీస్తాడు. అయితే రాహుల్ అసలు నిజాన్ని బయటపెడుతూ, రేఖ విదేశాల్లో ఒకరితో రిలేషన్లో ఉండి బ్రేకప్ చేసుకుందని, ఆ డిప్రెషన్ అంతా ఇక్కడ చూపిస్తోందని చెప్తూ ఆమె తాగుతున్న మందు బాటిల్ని కూడా చూపిస్తాడు. అది చూసి రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. పెద్దల మాట వినకుండా విదేశాలకు వెళ్ళి ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నామని రాహుల్ రేఖని నిందిస్తాడు. గొడవ పెద్దదవకుండా రాహుల్ని పంపేసిన రాజ్ రేఖతో సున్నితంగా మాట్లాడతాడు. ఆమె చేస్తున్నది తప్పని తెలిసినా ఆ బాధ నుంచి త్వరగా బయటపడాలని రాజ్ ఓదారుస్తాడు. తన ఇంట్లో ఎవరూ అర్థం చేసుకోవట్లేదని, కనీసం ప్రేమగా కూడా మాట్లాడట్లేదని రేఖ రాజ్తో మొరపెట్టుకుంటుంది. దానికి రాజ్ స్పందిస్తూ, నీ జీవితం బాగుండాలంటే మేమంతా కోరుకుంటాం, కానీ నువ్వు ఉన్న పరిస్థితిలో మేము ఏది చెప్పినా నీకు తప్పుగానే అనిపిస్తుంది. ముందుగా డిప్రెషన్ నుంచి బయటపడాలి అని హితో పలుకుతాడు. నా కోసం ఎవరూ లేరు అని రేఖ కన్నీళ్లు పెట్టుకోగా, నేను నీకోసం ఇక్కడి వరకు వచ్చాను, నీకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని రాజ్ భరోసా ఇస్తాడు. రాజ్ మాటలకి రేఖ శాంతించి సరే అంటుంది. తన మీద రాజ్ చూపిస్తున్న అమితమైన ప్రేమ రేఖని మళ్ళీ అతని మీద ఆశలు పెంచుకునేలా చేశాయి. ఉదయాన్నే కావ్యని దగ్గరుండి నడిపిస్తూ రాజ్ ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. కావ్య కాలికి రాయి గుచ్చుకోగానే కంగారు పడి ఆమె కోసం స్వయంగా జ్యూస్ తీసుకోవడానికి వెళ్తాడు. ఇదంతా గమనించిన రేఖ విపరీతమైనటువంటి కుళ్ళుకి లోనవుతుంది. రాజ్ జ్యూస్ పట్టుకుని వస్తూ ఉండగా హాల్లో రేఖ వరుసగా డిప్రెషన్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ రాజుకి కనిపిస్తుంది. అది చూసి షాక్ అయిన రాజు, ఇన్ని మందులు వేసుకుంటే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తాడు. తన ఒంటరితనాన్ని, బాధని రాజుకు వివరించి అతని జాలిని పొందే ప్రయత్నం చేస్తుంది రేఖ. చివరికి కావ్య కోసం తెచ్చినటువంటి జ్యూస్ని కూడా రేఖ లాక్కుని తాగేయడంతో రాజు నిర్ఘాంతపోతాడు. కావ్య కోసం రాజు తెచ్చిన జ్యూస్ని రేఖ లాక్కుని తాగేసి, ఇది నా కోసమా అని అడుగుతుంది. ఆమె పరిస్థితి చూసి జాలిపడ్డ రాజు, నిజం చెప్పలేక నీకోసమే చేశాను అబద్ధం చెప్తాడు. దీంతో రేఖ అతిగా స్పందిస్తూ రాజుని హత్తుకొని థ్యాంక్ యూ చెప్తుంది. తన భర్తని మరో అమ్మాయిలా హత్తుకోవడం చూసి కావ్య తీవ్ర అసహనానికి గురవుతుంది. తను ఎవరూ పట్టించుకోవట్లేదని రేఖ నటిస్తుంటే రాజు ఆమెను ఓదారుస్తాడు. జ్యూస్ కోసం ఎదురు చూస్తున్న కావ్య వద్దకి రాజు ఖాళీ చేతులతో వెళ్ళగా, మరదలతో కబుర్లో పడి పెళ్ళాన్ని మర్చిపోయావంటూ కావ్య మండిపడుతుంది. రాజు సర్ది చెప్పాలని చూసినా కావ్య కోపంతో నిరాకరిస్తుంది. సుభాష్ ప్రకాశం ఆఫీస్కి వెళ్ళలేక నీరసంగా మొగాలు పెట్టుకోవడం చూసి ఇందిరాదేవి ఆశ్చర్యపోతుంది. రిటైర్ అయిపోయాక హాయిగా గడుపుదాం అనుకుంటే మళ్ళీ ఆఫీస్ బాధ్యతలు నెత్తిన పడ్డాయని సుభాష్ తన గోల్డెన్ డేస్ కోల్పోయినందుకు బాధపడతాడు. ఒక్కరోజు క్రికెట్ మ్యాచ్ చూసి రేపటి నుంచి వెళ్తామని వారు బతిమలాడినా అపర్ణ, ధన్యలక్ష్మి అసలు ఒప్పుకోరు. మా కోడల కోసం మేము ఇంట్లో పనులు చూసుకుంటాం, మీరు ఆఫీస్ పనులు చూసుకోవాల్సిందేనని అపర్ణ ఖచ్చితంగా తేల్చి చెప్తుంది. కేవలం 2 నెలలు కష్టపడితే అంతా సర్దుమణుగుతుందని, అప్పటి వరకు ఓపిక పట్టాలని ఇందిరాదేవి వారికి సర్ది చెప్తుంది. అనారోగ్యంతో ఉన్న కావ్యకి వేళకి మందులు ఇవ్వలేదని పని మనిషి మీద ఇందిరాదేవి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే రేఖ అడిగిన పాస్తా వండడం రాక తాను ఆలస్యంగా చేశానని పని మనిషి చెప్పడంతో అక్కడికి వచ్చినటువంటి రేఖని అపర్ణ, ఇంద్రలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు. ఆకలి వేస్తే నీకు కావాల్సిన వెరైటీలు నువ్వే వండుకుని తిను, ఇక్కడ మొదట కావ్య అవసరాలే ముఖ్యమని క్లాస్ పీకుతారు. కానీ రాజు మాత్రం తన మరదల మీద ఉన్నటువంటి జాలితో పాస్తా ఆర్డర్ చేసి ఆమె గదికి వెళ్తాడు. తన భర్త తన కాదని రేఖ కోసం అంతలో తాపత్రపడడం చూసి భరించలేకపోయిన కావ్య రాజు వెనకే వెళ్తుంది. తనను ఇంట్లో ఎవరూ ప్రేమించట్లేదని, ఒక్క పాస్తా అడిగినందుకు కూడా మాటలు అంటున్నారని రేఖ రాజు ముందు కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమె మాటలకు కరిగిపోయిన రాజు, పెద్దవాళ్ళన్న మాటలు పట్టించుకోవద్దు, నేను నీకున్నాను, ఏది కావాలని నన్ను అడుగు అంటూ భరోసా ఇస్తాడు. రేఖ కోసం ప్రత్యేకంగా పాస్తా ఆర్డర్ చేయగా అది రాగానే ఆమె ఆనందంతో రాజును మళ్ళీ హత్తుకుంటుంది. తన భర్తని మరోసారి రేఖ కౌగిలించుకోవడం చూసి కావ్య తట్టుకోలేక తీవ్ర ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య కోపాన్ని చూసిన ఇందిరాదేవి, నా మనవడు శ్రీరామచంద్రుడు వాడు, నీకు తెలియదా అంటూ రాజును వెనకేసుకొస్తుంది. రేపటి ఎపిసోడ్లో కావ్య గర్భాన్ని తొలగించడానికి రుద్రాణి ఆమె కూతురు రేఖ ప్లాన్ చేశారు. పసల మందు కావ్య తాగే కషాయంలో కలుపుతారు. రాజు తన చేతులతో ఆ కషాయం కావ్యకి ఇవ్వడానికి ప్రోమోలో చూపించారు. రుద్రాణి ఆమె కూతురు రేఖ ఇచ్చినటువంటి విషయాన్ని కావ్య తాగిందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం.